హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీటెక్లో M1లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేద్దాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. యూనిట్ 1లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యాట్రిక్స్లో. ఇది చాలా సార్లు సెమ్లో అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్గా 10 మార్క్స్. ఇది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి జాగ్రత్తగా వినండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకున్నాం. ఫస్ట్ మీరు గివెన్ దట్ అని రాసుకుంటే మీకు హాఫ్ మార్క్ డైరెక్ట్గా వేసేస్తారు. 2y square plus minus 7z square 4 minus 4xy plus 8xz రాసేసాం. ఓకేనా, ఈ గివెన్ దట్ అని రాస్తే హాఫ్ మార్క్ పడేస్తాము. ఓకేనా, ఇప్పుడు దాకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మన పేజ్ని మీరు ఫాలో అయితే మీకు ఇంపార్టెంట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈజీగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తా, మీకు షేర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలు మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వింటే మీకు సెమ్ ఎగ్జామ్లో మీరు పర్ఫెక్ట్గా రాయగలరు. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్కి ఎన్ తీసుకున్నాం. ఎన్ తీసుకుంటే ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, దీనికి ప్లేస్ ఉంటుంది, దానికంటూ ఓ ప్లేస్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఏముంది 1. ఇప్పుడు ఈ రెండు కారణాలు వదిలేసి ఇది 3/3 కాబట్టి ఇది రాసుకున్నాం. తర్వాత వై స్క్వేర్ అంటే ఎంత ఉంది 2. వై స్క్వేర్ ఇక్కడ రాయండి సెకండ్ రోలో సెకండ్ ప్లేస్. తర్వాత జెడ్ స్క్వేర్ -7 థర్డ్ రోలో థర్డ్ ప్లేస్, ఇలా రాయండి. తర్వాత నెక్స్ట్ ఏముంది -4xy. 4xy అంటే ఇక్కడ ఎక్స్ వై ఇలా రాసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఎక్స్ ఇది, తర్వాత వై ప్లస్. ఇక్కడ మనకి 4xy అంటే -2x -2y అలా. ఓకేనా, ఇలా రాసింది. తర్వాత నెక్స్ట్ ఏముంది XZ ఉంది కాబట్టి XZ. తర్వాత ఎక్స్ అంటే 4, జెడ్ అంటే ఎంత, జెడ్ అంటే జెడ్ ప్లస్లో 4 రాసుకున్నాం. తర్వాత వైజెడ్ లేదు అక్కడ, అందుకే మనం జెడ్ ప్లస్లో ఇది వై 0 పెట్టుకున్నాం, జెడ్ ప్లస్లో కాబట్టి 0 పెట్టుకున్నాం. అర్థమైందా? ఇలా పొజిషన్ తీసుకోవాలి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ స్టెప్ చేద్దాం. తర్వాత ఇప్పుడు దీని ఫార్ములా చిన్న ఫార్ములా ఉంటుంది. A = I A × I ఇలా రాయాలి. తర్వాత ఏ అంటే మనకు తెలుసు కాబట్టి రాసుకున్నాం. ఏ అంటే ఇదే ఇదిగో ఏ అని తీసుకున్నాం కాబట్టి ఏ అంటే ఇది 1 -2 4 -2 2 0 రాసాం. తర్వాత 4 0 -7 రాసుకున్నాం = I అంటే ఏంది మనకు తెలుసుగా 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఏ ఇంటూ మళ్ళీ ఐ అంటే 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా, ఓన్లీ డయాగ్నల్ ఫార్మ్సే అంటే. ఓకేనా, బాగా అర్థమైందా? తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనం దీనికి ఆపరేషన్స్ చేయాలి. ఈజీగానే ఉంటాయి ఆపరేషన్స్. మనం ఎకలాన్ ఫామ్లో నార్మల్ ఫామ్లో చేసిన ఆపరేషన్స్ లాగే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఆపరేషన్స్ చేద్దాం. ఫస్ట్ రోతో చేయాలంటే ఈ రెండింటికి, రో అంటే దీనికి చేయాలి, దీనికి వచ్చింది. కాలం అంటే దీనికి రాదు, మళ్ళీ దీనికి వస్తాయి. అలా చేస్తాం ప్రాసెస్. అర్థమైందా? ప్రాసెస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం R2 మధ్య చేయాల్సింది R2 gives rise to R2 + 2R1. ఎందుకంటే మనం 0 చేయాల్సింది దీన్ని, అందుకే R2 - 2R1. దీనికి 2 యాడ్ చేస్తే 2 + 2 -2 + 2 అంటే 0 అవుతుంది, అందుకనే అది తీసుకున్నాం. తర్వాత R3 అలాగే R3 gives rise to R3 - 4R1. దీనికి 4 యాడ్ చేస్తే ప్లస్ క్యాన్సిల్ 0 వచ్చింది, అలా చేస్తాం. ఓకేనా, ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ దీనికి అప్లై చేద్దాం. ఓకేనా, 1 అంటే ఫస్ట్ రో, ఇది R1 రో 1 అంటే రో 2, ఇది రో 3. ఓకేనా, ఇది కాలం 1, దిస్ ఈస్ కాలం 2, కాలం 3. ఓకే, అలా రాసుకోండి, మీకు గుర్తుండదు కోసం. నెక్స్ట్ ఇది ఇది రో 1. తర్వాత R2 ఇక్కడ R2 + 2R1 అంటే -+2 0. ఓకే, ఇక్కడ నెక్స్ట్
తర్వాత దీనికి మైనస్ చేస్తే 2 మైనస్ 2 మైనస్ 2. ఓకే, ఇక్కడ R2 అంటే 2 ప్లస్ 2 2 2 జర్ 4. ఓకే, 4. ఇక్కడ 2 ప్లస్ మైనస్ 4 అంటే ఎంత? మైనస్ 2. అర్థమైందా? తర్వాత 0 0 ప్లస్ 8 R1 అంటే 4 8. ఎందుకంటే R2 అనేది ఇక్కడ ఏముంది? 2 ఉంది ప్లస్ 2 R1. ఇప్పుడు 0 ఉంది ఇక్కడ R2. తర్వాత పైన 2 R1 అంటే 2 4 8, అందుకే 8. 8 ప్లస్ 0 అంటే 8, అందుకనే 8 తీసుకున్నాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ 0 R3 చేస్తాం. R3 ఇక్కడ ఏముంది? 8 వచ్చింది. ఓకేనా? ప్రాసెస్ అర్థం చేస్తాం. ఇక్కడ 23 మైనస్ 23. ఓకేనా? ఇలా రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆపరేషన్ దీనికి అప్లై అయింది. 1 0 0 ఫస్ట్ వదిలే. తర్వాత R2 మైనస్ 2 R1. R2 అంటే ఇది 2, R1 అంటే 2a. 0 ప్లస్ 2 అంటే 2 రాసు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 R2 ప్లస్ 2 0 చేస్తే 1, ఎందుకంటే మళ్ళీ 0 వచ్చింది. అర్థమైందా? తర్వాత 4 యాస్టీస్ నెక్స్ట్ 0 వచ్చింది. తర్వాత చేస్తే 1 వచ్చింది. ఓకేనా? ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ దీనికి వచ్చేది ఓన్లీ కాలం ఆపరేషన్స్ దీనికి అప్లై అయ్యేది. అందుకని ఇప్పుడు 1 0 0 యాస్టీస్ రాసేస్తాం. 0 1 0 0 0 1. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అర్థమైందా మీకు? తర్వాత నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఇప్పుడు దాకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం. అలాగే మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ M1లో చాలా ఇంపార్టెంట్. మీకు సెమ్ ఎగ్జామ్లో అడిగే హోప్స్ ఎక్కువ ఉన్నాయి, అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. నెక్స్ట్ కాలం ఆపరేషన్స్ గ్రోత్ ఎలా చేసాము? నెక్స్ట్ కాలం C2 gives rise to C2 plus 2C1. తర్వాత C3 gives rise to C3 minus 4C1. ఇంకా రాశాను. నెక్స్ట్ 1 0 0. ఇప్పుడు C తో చేస్తున్నాం కాబట్టి ఇది కూడా 0 అయిపోయింది. కానీ C2 ఇది C2 ప్లస్ 2C1 అంటే ఇది C2 ప్లస్ 2C1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 1 2 మైనస్ 2 ప్లస్ 2 ఇస్కల్ 0. ఇలా అర్థమైందా? తర్వాత 0 వచ్చింది. మళ్ళీ ఇది రో C1 కామన్గా రాసుకుంటాం. ఓకే, తర్వాత దీనిని చేస్తే -2, తర్వాత 8, ఇది 8 23 -23 వచ్చింది. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు ఇది యాస్టీజ్. ఇప్పుడు దీన్ని కదిలేము. కాలం ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని మనం యాస్టీజ్ రాసుకుంటాం. అప్లై దేనికి అయింది? ఇంటూ ఏ ఇంటూ దీనికి అప్లై అయింది. దీనికి అప్లై చేస్తే ఈ ఆపరేషన్స్లో ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, అప్లై చేస్తాం. 1 0 0 ఇది R1 C1గా రాసుకున్నాం. తర్వాత 2 వచ్చింది. 1 1 0, తర్వాత -4 0 1 ఇలా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్దాం ఇప్పుడు. ఓకేనా? తర్వాత మళ్ళీ R3 gives rise to R3 plus 4 R2. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేషన్ చేద్దాం. ఓకేనా? R3 అంటే 2 కామన్ రాసుకుందాం. 1 0 0 0 -2 8. ఇప్పుడు దీనికి చేంజ్ చేద్దాం. ఇప్పుడు R3 అంటే 0 ప్లస్ 4 R2. దీనికి 0 చేసి 0 0 R3 ఓకే, ప్లస్ ఇక్కడ -2 వచ్చింది, 0 వచ్చింది ఇక్కడ. తర్వాత 9 ఇలా చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇప్పుడు దీనికి రో ఆపరేషన్ చేస్తే 1 0 0 2 1 0 -3 చేస్తాం కాబట్టి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 1 వచ్చింది. ఓకేనా? ఇంటూ ఏ చేస్తే దీనికి ఏమొచ్చింది? దీనికి యాస్టీజ్ వచ్చింది. ఎందుకంటే దీనికి రో ఆపరేషన్స్ అప్లై అవ్వవు, అందుకనే ఓన్లీ కాలం ఆపరేషన్స్ దీనికి అప్లై చేయాలి. ఓకేనా? తర్వాత 0 0 1. ఓకేనా? ఇలా రాసుకుందాం. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? యాస్టీజ్ దీనికి R3 gives rise to
R3 gives rise to ఇలా రాశాం కాబట్టి ఇప్పుడు C3 gives rise to C3 plus 4C2 ఇలా రాసాం. ఓకేనా? ఇప్పుడు అప్లై చేద్దాం. C3 అంటే 1 0 0 0 2 0. ఇప్పుడు ఇది మారుతాయి R3 ఇక్కడ మినిమం 0 వచ్చింది. R3 ప్లస్ 2RC అంటే 2RC అంటే 0 వచ్చింది. ఇక్కడ R3 ప్లస్ అంటే 0 కాబట్టి 0 9 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీనికి అప్లై అవ్వవు, కాలం అనేది దీనికి అప్లై అవ్వవు, ఓన్లీ దానికి 1 0 0 2 1 0 ఇది యాస్టిజ్ రాసుకుంటాం. ఓకేనా? 2000 ఇంటూ ఏ. ఇప్పుడు దీనికి అప్లై చేస్తాం. దీనికి అప్లై చేస్తే 1 2 4 ఇప్పుడు 0 0 1 0 4 1 అని వచ్చింది. ఓకేనా? 4 1 1 వచ్చింది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్టెప్ అక్కడ దాకా అయిపోయింది కదా, చిన్న స్టేట్మెంట్ రాసుకోండి. విచ్ చిన్న డయాగ్రామ్ చిన్న స్టెప్స్ రాసుకున్నాం. విచ్ ఇన్ ద from D equal to P power T into A P. ఓకేనా? D అంటే డయాగ్నలైజేషన్ అని. ఓకేనా? D అంటే డయాగ్నలైజేషన్. ఇలాగా ఫార్ములా, చిన్న ఫార్ములా. ఓకేనా? చూద్దాం. we have D is equal to మనకేమొచ్చింది ఇక్కడ D ప్లస్ ఏముంది, ఏ ఉంది కాబట్టి మనం ఏదో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుందాం. 0 -2 0 0 0 9 ఉంది. ఓకేనా? 9 ఉంది, ఇది రాసాం. తర్వాత P పక్కన ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు పక్కన రాసాం కాబట్టి అది రాద్దాం. P ఈజ్ ఈక్వల్ టు 1 2 4. P అంటే EP. ఓకేనా? లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకున్నాం, లాస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్నాయి. తర్వాత 0 1 4 0 0 ఉంది, 0 0 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. తర్వాత ద రిక్వైర్డ్ కెనానికల్ ఫార్మ్ ఇస్ అని రాసి ఇక్కడ చిన్న ఫార్ములా y power t to y is equal to y1 square 1 minute ఇక్కడ dy వచ్చింది. ఓకేనా? ట్రాన్స్ఫర్ t dy is equal to gives rise to ఇప్పుడు ఫార్మ్ y1 ఒకటి, y2 y3, y ట్రాన్స్పోజ్ t అంటే అది. తర్వాత నెక్స్ట్ D అంటే మనం ఏం తీసుకున్నాం, ఇది రాసిద్దాం. D అంటే 1 0 0 0 -2 0 ఇది 0 0 9. ఓకే? D అని రాసాము. తర్వాత y అంటే y1 y2 y3. ఓకే? ఇలా రాయండి దీనికి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చేద్దాం. తర్వాత y పవర్ t ఇంటూ y ఈక్వల్ టు y అంటే y1 స్క్వేర్ -2y2 దీనికి ఇంటూ చేస్తున్నాం. నాకు ప్లేసెస్ చెప్పాక దానికి ఇంటూ చేస్తున్నాం. y స్క్వేర్. ఓకేనా? తర్వాత -2y y2. ఓకే? తర్వాత ప్లస్ 9y3 రాసాం. ఓకే? తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం డయాగ్నల్ ఫామ్ లో ఉన్నదాన్ని ఇంటూ చేసాం అనమాట. అర్థమైంది మీకు? దీనికి ఇంటూ చేసాం. ఓకే? తర్వాత ఇస్ ద టూ సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఫామ్. దీన్నే టూ సమ్ ఆఫ్ స్క్వేర్ ఫామ్ అని రాసుకోండి. స్క్వేర్ ఫామ్. ఓకేనా? దీనికి ఇప్పుడు మనం ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్, నేచర్ కనుక్కోవాలి దీనికి. ఓకేనా? ఇప్పుడు మనం చేద్దాం. ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ని మనం R తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? R అంటే ఎంత? 3. ర్యాంక్ 3/3. ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3. ర్యాంక్. ఇండెక్స్ ని P తో రిప్రజెంటేషన్ చేస్తాం. తర్వాత ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ 3. ఓకే? ఇండెక్స్ కూడా 3. ర్యాంక్ ఆఫ్ వస్తే అంత వస్తుంది. ఓకేనా? తర్వాత సిగ్నేచర్
సిగ్నేచర్కి ఫార్ములా 2py 2pr. ఓకే, 2pr గివ్స్ రైజ్ టు 2. p అంటే ఎంత మనకు వచ్చింది 3 మైనస్ r. ఓకేనా, గివ్స్ రైజ్ టు 6 మైనస్ 3 గివ్స్ రైజ్ టు ఎంత 3. ఓకే, ఇది కూడా 3 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, 3 సారీ 1 మినిట్. ఇప్పుడు r 2p. p అంటే ఇండెక్స్, p అంటే 2 వచ్చింది. p అంటే 2 వచ్చింది, 3 కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 2 వచ్చింది p అంటే, ఎందుకని p ప్లేస్లో 2 రాసుకున్నాం. ఓకే, ఇది 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు సిగ్నేచర్ ఈజ్ 1. తర్వాత నేచర్ నేచర్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిఫైనట్. ఇది ఇండిఫైనట్. ఓకే, ఇది నేచర్ ఇండిఫైనట్. ఓకే, ఇక్కడ దాకా రాస్తే మీకు డైరెక్ట్గా 10 మార్క్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇది సెమ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్గా వస్తుంది. జాగ్రత్తగా అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో లెంతీగా ఉన్నా కానీ ఒకసారి విని మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి స్టెప్ వైజ్ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఈ వీడియో మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన పేజ్ని ఇప్పటిదాకా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మీకు గైడ్ లైన్స్ ఇస్తాను. నేను బీటెక్ ఎలా హౌ టు పాస్ ఇన్ బీటెక్ అని గైడ్ లైన్స్ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.